పొద్దుగాల లేచినప్పటి సంది ఆయిల్ల పూట మళ్ళా బెడ్ ఎక్కేదాకా మనతో ఉండేది ఎవలంటే ఇంకెవలు సెల్ ఫోనే. ఒక్క నిమిషం కనబడకుంటే కింద మీద అవుతుంటారు. మెసేజ్ వచ్చినా రాకున్నా తాపకోపారి వాట్సాప్ ఓపెన్ చేసుడు చూసుడు మళ్ళా జేబులో పెట్టుకునుడు. జరసేపైనాక మళ్ళా తీసి ఫేస్బుక్కో ఇన్స్టాగ్రామో యూట్యూబో ఓపెన్ చేసి పాటలు రీల్స్ చూసుకుంటా కూకుంటే టైమే ఏర్పడది. అట్లుంటది మనోళ్ళ ఆడకం. అంత ముఖ్యమైన ఫోన్ ఒకళ్ళ ఏడనన్న పోతే ఇంకేమున్నది, ఆశలు కొట్టేసుకోవాల్సిందే అంటురా. అట్లేం లేదు, పక్కా దొరుకుతుంది. కాకుంటే దానికో లెక్కుంటది. తీరు తీరు బ్రాండ్లు, తీరొక్క ఫోన్లు. పబ్లిక్ పోగొట్టుకున్న 3 కోట్ల ఇలువ గల్ల 1100 ఫోన్లు దొరకబట్టి ఎవల్దాళ్ళకు అప్పచెప్పిర్రు పట్నం పోలీసులు. ఇదే తొలత గాదుల్లో మునుపు 3 మాటల ఇట్లనే ఇచ్చిర్రు. వచ్చే నెల ఇంకిని దొరకబడతారట. ఈ అన్ని సైబరాబాద్ ఏరియాలనే, అంటే మాదాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్, బాలానగర్, మేడ్చెల్ల పోగొట్టుకున్నోళ్ళే. సెంటరోళ్ళు తెచ్చిన సిఐఆర్ పోర్టల్ తోటి దొరకబట్టుడు అలకగైతుందన్నట్టు. ఫోన్లు రికవరీ చేసుట్లా సైబరాబాద్ 2వ జాగాలు ఉన్నదట. మొత్తం 90,000 ఫోన్స్ ఇప్పటిదాకా పోయినాయి మొత్తం స్టేట్ వైజ్ గా. అవి మనం ఒక్కొక్కటి రికవరీ చేసుకుంటూ వస్తున్నాం. తాపకిని దొరకబడుతున్నాం గాని ఫోన్లు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకళ్ళ ఫోన్ పోయి సైబర్ దొంగల చేతుల పడ్డదా అంటే శాన తిప్పలొస్తాయి అనుకొచ్చిరు పోలీస్ సార్లు. మరి ఇలాంటి ఫోన్లు మీరు పోగొట్టుకున్న తర్వాత సైబర్ నేరగాల చేతిలోకి వెళ్తే అందులో ఉన్నటువంటి మీ డబ్బులు మాయమైపోతాయి. పోయిందనుకున్న ఫోన్ దొరికే వరకు ఓనర్లది చిన్న సంబరం కాదు పో. ఈ కాంచన దొంగల కంట్ల పడకుండా జర పైలంగా పెట్టుకోరి మరి.